ఆఫ్టర్‌నూన్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో, వీడియో అయితే రన్ అవుతుంటుంది చూసేసేయండి. అలాగే మీతో కొన్ని ముచ్చట్లయితే చెప్తుందాం. ఈరోజు మనం ఏంటంటే చీమదుంపలు పులుసు చెప్పాను కదా! చీమదుంపల పులుసు అయితే చేసుకుంటున్నాననమాట. సో, దాంతో పాటు జొన్న పిండి, చపాతీ పిండి గోధుమ పిండి కలిపింది. సో, చపాతీలా అయితే చేసుకుంటున్నాను. సో, ఇదేంటంటే నా ఆఫ్టర్‌నూన్ రొటీన్ అనమాట. మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత నేనైతే పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేస్తానండి. ఎందుకంటే నాకేంటంటే బ్రేక్‌ఫాస్ట్ టైం తర్వాత కాసేపు వాళ్ళతో రిలీఫ్ అయ్యి మళ్ళీ వెంటనే లంచ్ ప్రిపేర్ చేయడానికి ఎలాగో వెళ్ళిపోవాలి. సో, ఇంకా కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు అనిపిస్తది. కాసేపు వాళ్ళతో కూర్చుంటాను. ఒక 20 మినిట్స్, 15 మినిట్స్ మ్యాక్సిమం కూర్చున్న తర్వాత వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే ఇంక వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. సో, ఆ టైంలో నేనేమో ఇంకా మా హస్బెండ్ ఉంటే ఆయన చూసుకుంటారు. లేని పక్షంలో వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. సో, నేనప్పుడు ఏంటంటే లంచ్ ప్రిపేర్ చేసుకుంటాను. ఎలాగో ముందుగానే ప్రిపేర్ అవుతాను. ఏం కూర చేయాలి అనేసి. సో, దానికోసం అయితే నేను ఎలాగో మార్నింగే రైస్ నానబెట్టేసుకుంటాను. రైస్ త్వరగానే అయిపోతుంది. చపాతీ, కర్రీయే కొంచెం లేట్‌గా అవుతాయి కాబట్టి వాటి కోసం అయితే నేను బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కుక్ చేసుకొని ఉంచుకుంటాననమాట. ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే ఆడవాళ్ళు అన్నాక అన్ని పనులు నేర్చుకోవాలి. అన్నింటిలో ఏది రాదు అనకుండా అన్నీ నేర్చుకుంటూ ఉండాలి అనేది నా ఒపీనియన్ అనమాట. సో, నేను కూడా అలాగే అన్నీ నేర్చుకునేదాన్ని. నాకైతే పెళ్ళికి ముందు నేను పర్ఫెక్ట్ కుక్‌ని, నాకు వంటలన్నీ వచ్చనైతే నేనేం చెప్పానంటే పెళ్ళైన తర్వాత నేను నేర్చుకున్నానండి. వంటలవి కూడా నేను పెళ్ళైన తర్వాత చాలా బాగా నేర్చుకున్నాను. ఆహ్, ఇప్పుడు పిల్లలు పుట్టాక కూడా ఇంకా నేర్చుకుంటున్నాను. పిల్లలు పుట్టిన తర్వాత కూడా మనకు చాలా తెలుస్తాయి. ఏం నేర్చుకో అంటే ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనేది మనకు తెలుస్తదనమాట. మనకేమనిపిస్తదంటే ఒక టైంలో నాకు అన్నీ తెలుసు, అన్నీ నేర్చుకున్నాం కదా! మనకన్నీ వచ్చు అనుకుంటా. కానీ పిల్లలు పుట్టినప్పుడు నుంచి మనకు తెలుస్తదనమాట. మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. కొంచెమే మనకు తెలుసు అని అనిపిస్తది. వాళ్ళు అల్లరి చేస్తారు. ఇవి లాగుతుంటారు, అవి లాగుతుంటారు. ఆ టైంలో కోప్పడకూడదు, కంట్రోల్ చేసుకోవాలి అని చాలా తెలుస్తుంటది. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తది మా అమ్మమ్మ వాళ్ళు ఇంతమంది పిల్లలు ఉండేవారు కదా! వాళ్ళు ఎలా కంట్రోల్ చేసేవారు అనేసి అనిపిస్తుంటది. బట్ ఇప్పుడు మా ఇంట్లో అయితే మా ఇద్దరు పిల్లలకి నేను, మా హస్బెండే చూసుకోవాలి. సో, ఒక్కొక్క టైంలో నేను, ఒక్కొక్క టైంలో తను అలా చూసుకుంటూ ఉంటాము. సో, తప్పదండి. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో అయితే మనం ఇలాగే చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, మనం నేర్చుకోవాలి అనుకునేది ఏదైనా సరే నేర్చుకొనే ఉండాలి. తెలుసుకోవాలి. మనకు ఒక్కొక్క టైంలో ఎవరు చెప్పరండి. అసలు ఎవరు చెప్పరు. సో, ఆ టైంలో మనం నేర్చుకుంటే మనకి తెలుస్తుంది కదా! సో, ఇవి ఎవరో చెప్తారని ఎందుకు అనుకోవాలి? ఎవరైనా సరే మనకి ఏదైనా సరే నేర్చుకోవాలనుకున్నప్పుడు నేర్చుకుంటే తప్పేం లేదని నా ఉద్దేశం అనమాట. నేను అలాగే ఏంటంటే నాకు వైజాగ్‌లో వంటలు వేరు. ఇక్కడ నంద్యాలలో వంటలు వేరు. కానీ నేను నేర్చుకున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ కోసం నేర్చుకున్నాను. నెక్స్ట్ మా పిల్లలకి కూడా పెడితే అవి మంచిదే కదా! మంచి ఫుడ్డే కదా! పెడితే మంచిది కదా! అని నేనైతే నేర్చుకున్నాననమాట. నేను జొన్న రొట్టె నేర్చుకుందాం అనుకున్నాను కానీ అది నాకైతే రాలేదు. కానీ జొన్నలు మంచివని ఈ విధంగా గోధుమలో మిక్స్ చేసి చేయడమైతే నేర్చుకున్నాను. కొంచెం నాకు ఈజీగానే అనిపిస్తుంది. ఎందుకంటే నేను చపాతీ చేసేదాన్ని కాబట్టి నాకు కొంచెం చపాతీ చేయడం వచ్చు కాబట్టి ఇది కొంచెం ఈజీగా అనిపించిందనమాట. 2 ఆర్ 3 టైమ్స్ చేసి నేను జొన్న రొట్టె సరిగ్గా రాకపోవటం వల్ల నేనైతే ఇబ్బంది పడ్డాను. అంటే నేను ఇబ్బంది పడలేదు, తినడానికి ఇబ్బంది పడ్డామనమాట. సో, అది చాలా హార్డ్‌గా కలపడం కూడా తెలియాలి. సో, నేను ఇంక అదైతే నేర్చుకోలేదు. సో, దాన్ని ఇలా ఈజీ వేలో అయితే నేర్చుకున్నాననమాట. కొన్నిసార్లు ఏంటంటే మనం పుట్టిన ఊర్లో ఉండే మన స్నేహితుల్ని, మన నైబర్స్ అక్కడుంటే కొంచెం ఎంత పని చేసినా వాళ్ళతో కాసేపు మాట్లాడితే కొంచెం రిలాక్సేషన్ వస్తది. ఇక్కడ నాకు నంద్యాలలో అయితే అలా ఎవరు పరిచయం అవ్వలేదండి. సో, నేను ఎంత పని చేసినా సరే మా హస్బెండ్ వచ్చినప్పుడైతే తనతో కాసేపు కూర్చొని మాట్లాడితే నాకు కొంచెం రిలాక్స్ అనిపిస్తది. ఉన్నారు ఒక మామగారితో మాట్లాడతాను. ఇంకొక పక్కన ఆంటీ ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాను. నా ఏజ్‌కి సంబంధించి అంత క్లోజెస్ట్ ఫ్రెండ్‌గా అయితే నాకెవరు కూడా ఇక్కడ సెట్ అవ్వలేదు. దొరకలేదు. మేబీ ఈ మరి ఎందుకో దొరకలేదు నాకు తెలీదైతే ఇక్కడైతే నాకు దొరకలేదు. సో, నేనేంటంటే ఇంక టైం స్పెండ్ చేసేది మా పిల్లలతో, మా హస్బెండ్‌తో. అయితే ఇక్కడ హౌస్ ఓనర్ ఉన్నారు కదా! ఆ మామగారితో మాట్లాడతాననమాట. సో, ఇలా ఉంటది నా మార్నింగ్ రొటీన్ అయితే అలా ఉంటది. నా ఆఫ్టర్‌నూన్ రొటీన్ అయితే ఇలా ఉంటది. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఏంటంటే పిల్లలతో ఫుడ్
ఫుడ్ అనేది పరిగెట్టి పరిగెట్టి తినిపించాలి. మీకు తెలిసిందే చిన్నపిల్లలకి ఫుడ్ అనేది ఎలా పెడితే అలాగే పెట్టాలి. అయిపోయిన తర్వాత వాళ్ళు పడుకుంటారు. మ్యాక్సిమం 1:00 నుంచి 3:00 వరకు పడుకుంటారు. ఈ టైంలో నేను ఏంటంటే వాళ్ళ బట్టలు ఉంటే అవి ఉతికేసి ఆరేస్తాను. వాళ్ళవి నావి డైలీ వేసుకునే ఉంటే ఉతికి ఆరేస్తాను. ఏమైనా ఎక్కువ ఉతకలేని ఉంటే మా హస్బెండ్ అవి మాత్రం మేము వాషింగ్ మిషన్లో వేసుకుంటాం అనమాట. పిల్లలు వాష్రూమ్ వెళ్ళేవి అవన్నీ అయితే నేను వాష్ చేసేసుకుంటాను. సో ఇలా ఉంటుందన్నమాట నా రొటీను. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.